చెప్పండి, ఇలాగే పలకరా. మీరే చెప్పండి. అది మాత్రం బ్రెయిన్ లో నుంచి పోదు. మీరు కాదు, నీకు కాదు. వాళ్ళిద్దరూ సరిగా పలకరు, ఏం చేయలేవు. రోజు 4 సార్లు చేస్తారు. చేస్తాను నాకే లేదు. అది డాక్టర్ బాగుందని చెప్పడమే తప్పు. అంత డాక్టర్దే తప్పు. డాక్టరేనండి తప్పు చేశారు. ఉందామని వచ్చారు ఉందామని, కానీ ఉంటారు కొని వాళ్ళకి వాళ్ళ దాన్ని వాళ్ళు చేసి వాళ్ళ ఉద్యోగాలు వచ్చిందా కొంటానన్నాడు. మా అబ్బాయి ఉందన్నాడు. కానీ ఆ టైం కరెక్ట్ గా మాట్లాడదు. ఏం చేస్తాం, ఏం చేయలేము. నేను ఒకటే ఆలోచించాను తనకి. హలో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సరే లాగేం లేదు. మా అత్తయ్యకి ఎలా ఉన్నా చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా. ఇప్పుడు మా అత్తయ్య కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఇంకెలా ఉంది అత్తయ్య? కాళ్ళు నొప్పి తగ్గలా. ఎందుకని? జర్నీలు. ఎన్నాళ్ళు బెడ్ రెస్ట్ చెప్పారు? 3 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు. నెలలోపే తిరుగుతున్నాయి. ఇప్పుడు 4 ట్రిప్లు అయిపోయింది. లాంగ్ జర్నీ, అన్ని లాంగే. అస్సలు కాలేదు, వాసిపోయింది. లాస్ట్ మంత్ అవి బాగాలేనప్పుడు వచ్చారు, పరిగెత్తా. వచ్చాను, ఏమి సపోలేదు. ఏం చేస్తాము, అలా రాసి పెట్టింది నాకు. బాగాలేదని చెప్పారు, ఏడ్చుకుంటూ వచ్చాను. చూద్దామని చెప్పి మళ్ళీ ఇక డాక్టర్ బాగుందని చెప్పడమే, బాగుంది కదా అని ధైర్యంతో ఇక మళ్ళీ వెళ్ళాలి. ఇబ్బంది పడుతుంది ఇక్కడ, తన బట్టలు ఉతకాలి, పిల్లోడితో యాతన ఉండాలన్న విషయం తెలుసు. ఉండాలనే వచ్చామిద్దరని, కానీ ఏమీ చేయలేము. మరి అలాగా వచ్చేసింది ఆ టైం. అలాగా మళ్ళీ కారు ఎట్టుని వెళ్తుంటే అదే కార్లో వెళ్ళిపోయి కానించి అసలు దారిలో సగం నుంచే ఇంకా వచ్చేసింది. ఎందుకు వచ్చాను, ఏంటి, అసలు పిల్లోడి కోసం వచ్చాను, ఎందుకు వెళ్తున్నాను, ఇదే దిగులు. ఇప్పటి వరకు నేను చచ్చిపోయేంత వరకు ఆ దిగులు పోవటంలా. అనవసరంగా వెళ్ళిపోయా అంతే. ఎందుకు వెళ్ళాను, ఏంటి, అది అసలు ఇప్పటి కూడా నాకు అర్థం కాని క్వశ్చనే. మనవాడిని చూసుకుందామని కొరియర్ వచ్చింది. సో కొరియర్ రిటర్న్ కోసం వెళ్ళి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. సో యాక్చువల్లీ ఆ రోజు మేము ఉండమన్నాం మా అత్తయ్యని. వండుకొని వెళ్ళిపోయారు, అందుకే మేము సరిగా మాట్లాడలేదు. బాగా మాట్లాడలేదు మా అత్తయ్య. ఫోన్ చేసినా చూడదు, మాట్లాడదు. ఏం చేస్తావు, ఏం చేయలేము. నేను ఒకటే ఆలోచించా, తనకి ఎక్కడ స్ట్రైన్ అవుతుందో పిల్లోడితో, నాకు చెయ్యాలి కదా. ఉండమంది, చాలాసేపు అడిగింది. ఆ బట్టలతో నాకు వాషింగ్ మిషన్ ఒకటి లేదు, దాని యాతన పడింది. అదొక్కటి నాకు ఆలోచించుకొని, సరే డాక్టర్ బాగుందన్నాడు కదా అనే ఉద్దేశంతో అదే కార్లో రిటర్న్ వెళ్ళా. కానీ చాలా కాదంతే, తన గురించి ఆలోచించారే కానీ పిల్లోడిని కోసం వచ్చి మళ్ళీ చెయ్యాలి, చాకరీ చెయ్యాలి కదా. బాగాలేదంటే సంస్థ నాకు అందించాలి. తనని స్ట్రైన్ చేయడం ఎందుకులే, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించుకొని రిటర్న్ వెళ్ళిపోయాను. కొంటానన్నాడు మా అబ్బాయి, ఉందన్నాడు. కానీ ఆ టైం కరెక్ట్ కాదు కదా. పిల్లోడి కోసం వచ్చి అది మాత్రం మాకు అలాగే ఉంటది. వాళ్ళకి ఉంది, నాది వీళ్ళకి నా బాధని అలా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉండడానికి వచ్చారు? 4 రోజులు ఉందామని వచ్చారు. ఉందామని, కానీ ఉంటారు లేదు తెలియదు. 1st తారీఖు దాకా గ్యారంటీ ఉందామనే వచ్చారు. ఇద్దరం 1st తారీఖు దాకా ఉంటాం. ఇంకా పిల్లల దగ్గర ఉందామని ఇద్దరం డిసైడ్ అయిపోయి పోయినసారి కూడా అలాగే వచ్చాం. మాట్లాడలేదు, కానీ ఏం చేస్తావు, అదే టైం. మీ బాధ ఉంది. ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు సరిగా పలకరు, ఏం చేయలేవు. అవన్నీ తీసేటివే, పెద్దవాళ్ళం కదా. వాళ్ళు సర్దుకుపోలేరు, నేను సర్దుకుపోతా అన్నింటికి. వాళ్ళ బాధ కోసం కాలు బాధ. అస్సలు నా బాధను బరాయిస్తూ కూడా తిరుగుతున్నా ఊళ్ళు. ఎందుకు తిరగకుండా ఇంట్లో ఉండదు. అత్యవసరం 3 నెలలు బెడ్ రెస్ట్ చెప్తే ఒక్క నెలన్నర కూడా నెలలోనే చాలా జరిగింది. ఫస్ట్ సారి అయ్యాం. అస్సలు కదల్లా. ఇంకోసారి మేము తిరుపతి సర్జరీ చేసి వెళ్ళినాక 22 డేస్ నేను ఉన్నాను. తర్వాత మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు. మేము ఒక చిత్తూరులో ఉండేవాళ్ళం.
ఇంకా అక్కడనే ఉన్నారు 1.5 month ఏమో ఉన్నారు దగ్గర దగ్గర. 2 months నిండిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చారు. అప్పుడు కొన్ని డేసే ఉన్నాయి, ఎక్కువ రోజులు లేను నేను. కొన్ని డేస్ ఉన్నాం, ఇంక సెట్ అయిపోయారు. అప్పుడు పనా ఉంది కదా, పనా ఉంది చేసేసారు. అప్పుడు మా చిన్నత్తయ్య కూడా ఉన్నారు. మా చిన్నత్తయ్య నేను ఉన్నప్పుడు నాకు తోడు ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు. ఇప్పుడు మా చిన్నత్తయ్యకి బాగాలేదు, మా చిన్నత్తయ్యకి ఆపరేషన్ అయింది. ఈసారి మేము 22, 27 ఎన్ని రోజులు ఉన్నాం మొన్న సర్జరీ అయినాక. తర్వాత మా చిన్నత్తయ్య ఒక 10 రోజులు ఉన్నారు. ఇక తర్వాత మా మామయ్యకి తప్పలేదు. ఇప్పుడు పని మనిషిని పెట్టారు 10 రోజులు పెట్టిన తర్వాత ఊరొచ్చారు. అప్పుడు లారీ కోసం వచ్చినప్పుడు లేరు, వండమన్నాం, వండలేదు. అది జరిగింది. ఇప్పుడైతే ఇంకా ఉండడానికి వచ్చారు. మా అవి కూడా ఉంటారా, నాన్నమ్మ వెళ్ళిపోతారా ఉంటారా, వెళ్ళిపోతారా ఉంటారా అని అడుగుతూనే ఉంటాడు. లాంగ్ జర్నీ కూడా దగ్గరే కదా, అన్ని 5-6 గంటల జర్నీలే. 5-6 కాదు, 7-8 గంటలు పెళ్లికి వెళ్ళారు. దాని తర్వాత ఒక అమ్మ వెళ్ళారు. దాని తర్వాత స్వర్గగిదంట, అది ఎక్కడో నాకు తెలియదు, హైదరాబాద్. మనం వచ్చే అవన్నీ తిరిగారు. మళ్ళీ దాని నుంచి పాలెం వెళ్ళారు. పాలెం నుంచి మళ్ళీ ఇక్కడికి వెంటనే ఏది 2-3 days లో ఎంత జర్నీ. మన మామూలుకే కష్టం. అదే వాచిపోయింది, సెట్ అయింది లేదా నాకైతే డౌట్. ఇది నాకు కొంచెం డౌట్ గానే ఫస్ట్ కాదు బాగా సెట్ అయ్యింది. సో బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుని నేనేం చెప్తానంటే 22 days అప్పుడు మేము తిరుపతి వచ్చినప్పుడు రండి అంటే నేను రాను, రాను. మా పెద్ద అడిగింది, నేను అడిగాను ఎవరింటికి రానంటే రాదని దీక్ష మించి కూర్చున్నారు. ఎవరికి నష్టం జరిగింది? నష్టం జరిగింది కదా. ఏం చేద్దాం, ఇదే ఇబ్బంది. ఇక్కడి నుంచి ఇదంతా వాసిపోయింది. పడుతున్నా తప్పదు, ఏంటంటే మనం చేసుకున్నది మనమే పడాలి కదా. కానీ బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు తీసుకుంటే తొందరగా అయింది. ఫస్ట్ కాలకి ఇంత వాయిడాలి అసలు ఏం లేదు. ఇదే ఇబ్బంది పెట్టేస్తుంది. మనకు తెలుస్తుంది రీజన్ కూడా మనకు తెలుస్తుంది. అందుకే వచ్చా, 4 రోజులు చేపించుకున్నానని కోడలతో వచ్చా. అంత అయిపోయి బాగా తిరిగి కాలంతో పాడు చేసుకున్నాక వచ్చానంట. మరి ఇంకా అంతే, తప్పదు, పిల్లలే కదా. అప్పుడు రానన్నా చేయలేరేమోనని రాదన్నా, ఇప్పుడు తప్పదు, చేయలేకపోయినా వచ్చేసాయి. ఎందుకంటే రెస్ట్ తీసుకుందాం. అది సంగతి అన్నారు కదా. ఇట్లా మాత్రం మీరు చేయకండి, బెడ్ రెస్ట్ చెప్తే బెడ్ రెస్టే తీసుకోండి. ఈ 2-3 నెలలే ఎవరైనా చూస్తే తర్వాత ఇబ్బంది మనమే చేసుకుంటాం. పిల్లలు చూస్తానన్నా మనం వెళ్ళిపోయాము. కానీ అది కొన్ని ఒక్కొక్క టైం అలా వచ్చిద్దేమో అనుకుంటా, ఏం చేయలేను. వస్తాయి ఉంటాయి మిస్టేక్స్, పెద్ద అయినా చిన్న అయినా. ఆ మిస్టేక్ ఫస్ట్ టైం నేను ఇలా చేస్తాను నాకే లేదు, అది డాక్టర్ బాగుందన్నప్పుడే తప్పు. అంతా డాక్టర్దే తప్పు. డాక్టరేనండి తప్పు చేశారు. వైరల్ ఫీవర్ అన్నాడు, అన్నాక ఓకే అని భయం లేదు కదా అన్నట్టుగా వెళ్ళారు. అర్థం అయితే వచ్చారు, అందుకని పలకట్లేదు. మీరైనా చెప్పండి, ఇలాగే పలకరా. మీరే చెప్పండి. బాధ ఉంటుంది, బాధ ఉంటే ఏమన్నా నేను చెప్తున్నాను కానీ చెప్పాను. పెన్మాల ఫోన్లు చేసి ఇట్లా ఉంది, నేను పోయేంత వరకు అది నా మనసులోదే పోదు. అది బయటకు నేను వెళ్ళబుచ్చలేను, కానీ వీళ్ళు బయటకు వెళ్ళబుచ్చేస్తున్నారు. మాట్లాడరు మొగుడు పిల్లలు ఇద్దరు, ఏం చేస్తాం. కానీ చిన్నపిల్లలు కదా, మనం అలా చేయలేంగా. నేనైతే సరేలే కానీ ఇంటిలే అనుకుంటా, పిల్లడిని చూపించండి అంట. ఫోన్ చేయాలన్నా 4 రోజులకి ఒకసారి చేస్తా. ఇక ఎందుకు ఫోన్ చేసినా మాట్లాడరు. పిల్లని చూసుకుందామని పీకుతా ఉంటుంది. అప్పటికే రోజు చేద్దామనిపించింది. 4 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ చేయాలనిపించింది. ఎందుకు వండకుండా వెళ్ళిపోయారుగా, 5 నిమిషాలు సార్ ఫోన్ ఎందుకు అనుకుంటారు వాళ్ళు. కానీ నా మనసు అనుకుంటాం, నా మనసుకి చెయ్యాలి, చూసుకోవాలనిపించింది. వండుకుంటా వెళ్ళానన్నా పిల్లడి మీద పీకిద్ది కదా. అప్పుడు ఉంటే అయిపోయేదిగా, అయిపోయేదే. అదే చెప్పట్లా,
అన్నమాట అట్లా చేస్తారు మా అత్తయ్య వాళ్ళు. అందుకని వచ్చారు ఇప్పుడు. కొంచెం ఉంటారు ఫస్ట్ తారీఖు వరకు. ఫస్ట్ తారీఖు కంటే ముందే వెళ్ళిపోతారు. ఫస్ట్ తారీఖు కూడా కష్టం అనుకుంటున్నారు అంతే. క్లారిటీ లేదు. ఫస్ట్ తారీఖు ఓకే అంతే కన్ఫర్మ్ టికెట్. సో అదనమాట సంగతి. చాలా మంది అడుగుతున్నారు మీకు అత్తయ్యకి ఎలా ఉంది, మీ అత్తయ్యకి ఎలా ఉంది, మీ అత్తయ్య కాలు తగ్గిందా, ఎవరున్నారు, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు అనమాట. అందుకనే ఇంకోటి వీడియో. పర్లేదు అమ్మ బాగానే ఉంది, బాగానే ఉంది. కాకపోతే కాలేజ్ సెట్ అయిందో లేదో చూసుకోవాలి నిదానంగా నిదానంగా. ఇప్పుడు కూర్చోరు, కూర్చోమంటే అది అట్లా జరిగింది. మొత్తానికి 4 రోజులు ఇలా జరుగుతూ ఉందన్నమాట. కరెక్టే ఇవాళ 11 కదా, కరెక్ట్ గా లాస్ట్ మంత్ ఇదే రోజు మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. నిన్న నైట్ మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం లాస్ట్ మంత్. అప్పుడే 1 మంత్ అయింది. నెల అయిపోయింది. అది మాత్రం బ్రెయిన్ లో నుంచి పోవట్లేదు. మీది కాదు, నీకు కాదు, మీది అదే అదే. సో అది పిల్లలకి మాత్రం సమ్మర్లో వైరల్ ఫీవర్ అన్నా సరే సిరప్ పెట్టుకోండి దగ్గర. జస్ట్ 99.1 ఉన్నా కూడా వేసేయండి. మాకులాగా మాత్రం అది చూసి ఆ బ్రెయిన్ లో నుంచి పోక తిట్టాలన్నా ఏమన్నా అనాలన్నా కూడా నాకు ఎంత భయం వేస్తుందో. అట్లుంటది. చాలా మంది చాలా స్టోరీస్ కూడా చెప్పారు, ధైర్యం చెప్పారు. కొంతమంది చాలానే చెప్పారు. ఏదేమైనా అసలు రాకుండా చూసుకోవడమే నయం అని నాకు అనిపించింది. పిల్లలు అన్నాక వస్తుంది. కాకపోతే 99 రాగానే సిరప్ ఉంటే వేసేసుకొని చూసుకుంటా ఉంటుంది. కానీ ఏసీ కింద వేయకూడదంట. ఏసీ కింద వేయద్దు. జ్వరం వచ్చిన పిల్లల్ని ఏసీ పడుకోబెట్టడం అలా చెయ్యొద్దు. అది చాలా తప్పంట. అదే నేను చేసాను. అదొకటి మా కోడలు తెలియక చేసింది. అది మాత్రం చెయ్యొద్దు. జ్వరం వస్తే మాత్రం ఏసీ వేయొద్దు. పిల్లల్ని దుప్పట్ల కప్పి పడుకోబెట్టద్దు. ఏసీ ఫ్యాన్ వేసి దుప్పటి కప్పి పడుకోబెట్టారు. అది బాగా ఎఫెక్ట్ తెలియదు కదా, మిస్టేక్స్ అన్నమాట. సో మీరు ఇలాంటి అవేర్నెస్ తెచ్చుకొని ఇలాంటి చేయకుండా చూసుకోండి. ఇప్పుడు మన లైఫ్ లో పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ అంతా పిల్లలే ఎవరికైనా. వాళ్ళకి ఏమన్నా అయితే ఎంత కూడా మనం అస్సలు తట్టుకోలేం. అది ఒక తల్లి అయ్యి పిల్లలు పుట్టినే తెలిసింది అన్నదనమాట. అది జాగ్రత్త. తల్లులందరూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకొని వాళ్ళకి వాళ్ళ దాన్ని వాళ్ళు చేసి వాళ్ళ ఉద్యోగాలు వచ్చిందాక మనం కాపాడుకున్నాం అనుకో. పెళ్ళయ్యాలి మనం బతికినంత కాలం వాళ్ళ గురించి పడతానే ఉండాలి. ఇప్పటికి అయిపోయింది అప్పటికి అయిపోయింది పుట్టినాక మనం బతికున్నంత కాలం ధ్యాస పిల్లల మీదే. కోడలు రాని అల్లు రాని ఎవరు వచ్చినా అన్ని వదిలించాలి. పిల్లలు 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 అది ఇప్పుడు రేపు కూడా నాకు కూడా ఒక కోడలు వచ్చింది. ఆ కోడలు నన్ను ఏం చేసింది ఇప్పుడు నేను ఇలా తెలియదు అదనమాట. మన జీవితానికి పిల్లలు లెగిస్తే పిల్లలు ఏముంది, పిల్లలతోనే జీవితం ముడిపడింది. అందుకని ఆ పిల్లల్ని ఏమి రాకుండా వస్తా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి అంతే. అన్ని సర్దుకొని పిల్లలన్నీ పెద్దలన్నీ సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు అప్పుడే కలిసి ఉంటాం. అది మనకు తెలుసుంటాయి ఎవరికైనా. జాగ్రత్తగా ఏముంది, నవ్వుతూ వెళ్ళిపోయామనుకో ఏమి ఉండదు. అందరూ ఉండాలి. మనం ఒంటరిగా అయితే ఉండదు. అవును, ఉండాలి. అందరూ ఉంటేనే బాగుంటుంది. కలిసిమెలిసి ఉండాలి. ఈ రోజుల్లో ఎవరికి నచ్చదు కానీ ఉంటేనే మనకి వాళ్ళు అండగా ఉంటారు, వాళ్ళు మనం అండగా ఉంటాము. వాళ్ళకి తెలియని మనం చెప్తాము, మనకు తెలిసినవి అలాగా కొన్ని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తెలిసినవి పంచుకుంటూ ఉంటేనే బాగుంటది. మనకి అన్ని తెలియవు, వాళ్ళకి అన్ని తెలియవు. అందరికి అన్ని తెలియాలి. మనకు తెలిసినవి కొన్ని చెప్తా ఉంటే వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. మనకి తెలియని చెప్తా పిల్లలు చెప్పినా వాళ్ళు చెప్పేది ఏంటి అని కాదు,
వాళ్ళు చెప్పి మనం వింటా ఉంటే బాగుంటది. అది నా అభిప్రాయం, అందరికీ ఉండాలని లేదు. నాకు తెలిసింది నేను ఫాలో అవుతా ఉంటా. పిల్లలు 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 అంతే. మరేంటి యూట్యూబ్ వీడియోస్ ఫేమస్ అయ్యారా మీరు? యూట్యూబ్ లో వ్యూస్ రావటం లేదండి, పెట్టాలి. వ్యూస్ రావట్లే, వాచింగ్ అవర్స్ లేవు అంటే పెట్టట్లేదు. నేనే వీడియోస్ అంతగా పెట్టట్లేదు, పెట్టాలి. కొంచెం నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని. ఏంటో హైపై అంటారు, మా కోడలు ఏదో చెప్పింది కానీ నెంబర్కి వెళ్ళదు. హైప్ అంట, చేస్తా ఉండండి కొంచెం. ఎట్లా ఫేమస్ అయ్యారు కదా మా ఛానల్ వల్ల. అవును, పెట్టాలి పెట్టాలి అంటే కొంచెం కాల్ సెట్ అయిన తర్వాత ఏదో ఒక వీడియోస్ పెడతా ఉంటాను. మా మనవడు వచ్చాడు, ఇక్కడికి వచ్చాక ఏదో పెడతా ఉంటాను. ఇక వీడియోస్ తీయాలంటే నేను లెగిసి నడవాలి, నడవలేక తీయట్లా. అదనమాట సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్.